హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ హిట్టా ఫట్టా. మరి ఈ వారం ఏవేమి సినిమాలు రిలీజ్ అయినాయి, ఆ సినిమాలు హిట్టా ఫట్టా, వాటి గురించి తెలుసుకుందాం. మనతోటి గెస్ట్గా మనతో ఉన్నారు సినీ క్రిటిక్ అశోక్ గారు. నమస్తే అండి అశోక్ గారు. ఈ వారం కూడా సినిమాలు రెండు కొత్త సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ సినిమాలు ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనేది దాని గురించి మీ విశ్లేషణ కావాలి మా ప్రేక్షకుల కోసం. ముందుగా మనం హిట్టా ఫట్టాలో చూసుకుంటే ఓం భీమ్ బుష్. అసలు ఈ టైటిలే కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు ఓం భీమ్ బుష్ అని అంటూ ఉంటారు కదా, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అంటే కామెడీ ట్రాక్ ఉన్న సినిమాను, అంటే యాక్చువల్గా దీనిలో హీరో కూడా శ్రీ విష్ణు, ప్రియదర్శి అనుకుంటా హీరోయిన్ల గురించి ఒకసారి చెప్తారా సినిమా గురించి? మనం ఓం భీమ్ బుష్ అనేది చాలా పాత సినిమాల్లో వినే పదం ఎక్కువ. అయితే ఈ సినిమా టైటిల్తో ఏంటంటే ఇప్పుడు అంత కామెడీ జరుగుతుంది. అంటే ముఖ్య శ్రీ విష్ణు సామాజిక వర్గం అనే సినిమా లాస్ట్ సినిమా అయింది, డూపర్ హిట్ అయింది. సో దీంతో ఏంటంటే కామెడీ జోనర్ ఆయన కూడా ప్లస్ అవుతుందన్న కాన్సెప్ట్ తోటి హర్షశ్రీ కొనుగొంటి ఆయన దీనికి దర్శకత్వం డైరెక్టర్. అయితే మనకు ఆల్రెడీ తెలుసు రాహుల్ రామకృష్ణకి ఆల్రెడీ మంచి ఫేమ్ ఉంది కామెడీ టైమింగ్ లో. ఇక ప్రియదర్శి గురించి వచ్చు, లాస్ట్ సినిమా బలగం కూడా చాలా సూపర్ హిట్ అయింది. అంటే కామెడీతో పాటు ఆయన మనకి వీళ్ళందరూ ఎప్పుడు పెళ్లి చూపుల తర్వాత నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ. శ్రీ విష్ణు అంటే సరే వేరే జోనర్ నుంచి వచ్చినా కూడా ఈ లాస్ట్ సినిమా సామాజిక వర్గం అయితే ఎప్పుడైతే హిట్ అయిందో ఒక మంచి కాంబినేషన్ బాగుంటుంది. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఫ్యామిలీ సినిమాలు, ఒక లవ్ స్టోరీ, లేకపోతే ఒక సబ్జెక్ట్ ఉన్న సినిమాలు, కొంచెం వినూత్న సినిమాలు చేస్తారు శ్రీ విష్ణు. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పుడు కూడా తన సినిమాలు ఎంచుకునే విధాన పందాతోటి తనకు ఒక ట్రాక్ రికార్డు చేసుకున్నాడు. అయితే లాస్ట్ వచ్చినటువంటి సామాజిక వర్గం సూపర్ హిట్ అయింది. సో దాంతో కామెడీ ట్రాక్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. అయితే ఈ సినిమా ఓం భీమ్ బుష్ అనేది మనంత సీరియస్ సబ్జెక్ట్ కాదు, వాళ్ళే చెప్పారు టైటిల్స్ లోనే. ఇది ఓన్లీ అంటే సీరియస్ కాదు, ఓన్లీ మ్యాజిక్. టైటిల్ వింటేనే మనకు అర్థమవుతుంది ఓం భీమ్ బుష్ అనగానే కామెడీ జోనర్ లో ఉండే సినిమా లాగా అర్థమవుతుంది. అంటే నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. అంటే లాజిక్ కోసం అంటే మనం కూడా ఈ సినిమాని కథ చూస్తే సినిమా కథ నచ్చదు. ఎందుకంటే కేవలం వాళ్ళు మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటాం, అంటే సెటరికల్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్, ఇవన్నీ కూడా జనాలకు చాలా విపరీతమైన క్రేజ్ వస్తుంది. ఒక జబర్దస్త్ ప్రభావం ఏమైనా ఉంటుంది అంటే అంతకు మించింది ఉంది దీంట్లో, అంతకు మించి. అంటే ఆ డబుల్ మీనింగ్స్ కానీ ఇప్పుడున్న యూత్ లో ఏవైతే సబ్జెక్టులు మాట్లాడుతాం, అంటే మీమ్స్ ఇవన్నీ చూస్తుంటాం కదా, ఆ మీమ్స్ కి ఒక హై ఎండ్ ఏదైతే ఉందో ఆ సినిమా ఇది చెప్పొచ్చు ఓం భీమ్ బుష్. మనం లాజిక్ చూడొద్దు, స్టోరీ చూడొద్దు, దాంట్లో కామెడీ చూడొద్దు, ఇది ఎందుకు పెట్టారు ఇది ఎందుకు పెట్టలేదు అనేది ఈ సినిమాలు చూడొద్దు. కేవలం డైలాగ్స్, కామెడీ, అక్కడ ఉన్నటువంటి టైమింగ్ అంతా కూడా ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈ సినిమా చూడాలి. హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? ఇప్పుడు దీంట్లో ముగ్గురు మెయిన్ లీడ్స్. రాహుల్ కూడా చేసినట్టున్నాడు, రాహుల్ రామకృష్ణ, శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. వీళ్ళిద్దరు కూడా ఎలాంటి వ్యక్తులు అంటే అల్లరి చిల్లర తిరుగుతూ, అంటే డబ్బులు సంపాదనలో ఏదైతే ఏ పనైనా చేసే వ్యక్తులు లాగా ఉంటారన్నమాట. ప్రతిదీ కూడా వాళ్ళు ఒక క్రిమినల్ మెంటాలిటీతో ఆలోచిస్తారు. అంటే సజావుగా సంపాదించే కంటే కూడా అడ్డదారులు, షార్ట్ కట్లు సంపాదించాలనేది వీళ్ళ ఉద్దేశం. అనుకోకుండా ఒక ఊరికి వెళ్తారు వీళ్ళు. ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్కడ మాంత్రికులు కొంత డబ్బులు సంపాదించారు. అంటే వాళ్ళ మీద నమ్మకంతో జనాలు ఇతనికి కొంచెం బాగు చేస్తుంటారు కదా, ఇవన్నీ వీళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు. వాళ్ళు చూస్తున్న క్రమంలో ఇదేదో బాగుంది అనుకున్న టైంలో ఆ ఊర్లో ఒక దయాల కోటలాగా ఒకటి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఒక నిధిని తీసుకొస్తే మీకు ఆ నిధి ఇస్తామని చెప్పేసి ఆ ఊరి వాళ్ళు కూడా ఒప్పందం చేసుకుంటారు. కథ ప్రకారంగా చూసుకుంటే పాత చాలా సినిమాలు వచ్చింది ఇలా, కాకపోతే ఏమన్నా చేసే పర్ఫార్మెన్స్ లో కథనంలో ఏమైనా తేడా ఉంటుంది స్క్రీన్ ప్లే? ఇప్పుడు మనం స్క్రీన్ ప్లే కానీ దాని స్టోరీ కానీ మన పర్టికులర్ గా చూస్తే సినిమా అనేది సినిమా కాదు ఇది. అంటే ఓన్లీ జస్ట్ సీన్స్ వైజ్ గా వాళ్ళు మనకు ముందే చెప్పేశారు కదా, నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్, అట్లనే చూడండి అని వాళ్ళు. మగధీర సినిమా హిట్ అయిపోయిన తర్వాత మర్యాద రామన్న స్టోరీ ఏమీ లేదని రాజమౌళి గారు ఓపెన్ మైండ్ తో ఎలా థియేటర్ లో కూర్చోపెట్టారో అలాగే ఓపెన్ మైండ్ తో డైరెక్టర్ అందరినీ రమ్మని ముందే చెప్పేశారు. చెప్పిన మనకు ఇంట్రోలో చెప్తారు, మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఏమి ఉండదు, ఈయన ఎంజాయ్ చేయండి అనేది ఆ సినిమాలో చెప్పే విధానం, ఆ డైలాగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు తెలిసి యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అంటే కామెడీ జానర్ నచ్చే వాళ్ళకి మాత్రం ఈ సినిమా చాలా హ్యూజ్ గా నటిస్తుంది. ఇక ఏదైనా సీరియస్ సినిమా కథ, ఒక వినూత్నమైన కథ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా వాళ్ళకి నచ్చదు, అది ఎక్కదు కూడా. సో కామెడీ, టైమింగ్ ఇవన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రోజుల్లో యాక్చువల్గా కామెడీ మన తెలుగు ప్రజలు ఎక్కువకి, తమిళ ప్రేక్షకులకి తెలుగు ప్రేక్షకులకి తేడా ఉంటుంది. తమిళ ప్రేక్షకులకి కొంచెం ఎంత సెంటిమెంట్ ఉంటే అంత హిట్ చేసే అవకాశం ఎలాగో మీరు కూడా చాలాసార్లు చెప్పారు. మీరు కూడా తెలుగు ప్రేక్షకులు కామెడీకి తొందరగా కనెక్ట్ అవుతారు కాబట్టి ఈ సినిమా ఆదరించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వీకెండ్లో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ చాలా చిన్న సినిమాలు ఉన్నాయి. ఒక లైన్ మెన్ మినహా ఇది ఒకటి చెప్పుకోవాలని చెప్పుకోదగ్గ సినిమా ఇదే. సో జనాలకి ఏంటంటే అసలు రిలీజ్ అయిన సినిమా పాజిటివ్ టాక్ బాగా వచ్చింది, అంటే హ్యూజ్ రెస్పాన్స్
వస్తుంది వాళ్ళకి. సో ఆ యూజ్ రెస్పాన్స్ అంటే దీన్ని ఎవరు చేశారు, యూవీ క్రియేషన్స్ వాళ్ళు చేశారు. అంటే బడ్జెట్ ఎంత మూవీ సార్ ఇది? యూవీ క్రియేషన్ మినిమం 10 కోట్ల బడ్జెట్ ఉంటుంది, చిన్న బడ్జెట్. బట్ కానీ ఇది యూవీ క్రియేషన్స్ వాళ్ళు చేశారు. మనకు తెలుసు యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్స్ చేసింది అనమాట. సో వాళ్ళు ఆదిపురుషు ఈ సినిమాలను చేసినటువంటి అంటే ఎటువంటి చేసినటువంటి సినిమా ఆ బ్యానర్ ఈ సినిమాని సునీల్ బల్సు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అలాగే సెల్యులాయిడ్స్ యూవీ క్రియేషన్స్. ఓకే, ఓవరాల్ గా హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? అంటే దీంట్లో హీరోయిన్స్ చెప్పుకునేంత ఉండదు. మొత్తం వాళ్ళు కేవలం మనం ప్రతి సినిమాలో ఉన్నట్టే ఈ సినిమాలో కూడా హీరోయిన్స్ కేవలం గ్లామర్ డాన్స్ గానే చూపించారు. అంటే ప్రియదర్శి ఉన్నటువంటి ఆయేషా ఖాన్ కావచ్చు, ఇప్పుడు హీరోయిన్ కావచ్చు, వీళ్ళందరం కూడా కేవలం వాళ్ళని గ్లామర్ డాన్స్ గానే చూపించారు. కథ మొత్తం వీళ్ళే. అంటే హీరోయిన్ స్కిన్ షో అని ఉంటుంది అంటారు దీనిలో? అట్లాంటిది ఉంది. ప్రియా వడ్లమాని అనే ఒక ఐటమ్ సాంగ్ చేసింది ఆమె. ఆ ఐటమ్ సాంగ్ ఒకటి కొంచెం సినిమాకి కొంచెం హైలైట్ గా అనిపిస్తుంది. సో అంటే యూత్ అంటే వాళ్ళు టార్గెట్ నాకు ఏమనిపించింది అంటే యూత్, ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్, మహిళా యూబీఏ సర్టిఫికేట్. అంటే వీళ్ళని టచ్ చేశారు. అంటే వీళ్ళని టచ్ చేస్తే ఏంటంటే సినిమా ఆటోమేటిక్ హిట్ అవుద్ది. ఎందుకంటే యూత్ రెగ్యులర్ సినిమాలు చూసేది యూత్ అనే, మహిళా ఆడియన్స్ యాక్చువల్ గా. మళ్ళీ కామెడీ అంటే రిపీట్ ఆడియన్స్ వీటికే ఉంటారు. సో వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ చేసిన సినిమా అనమాట. ఏంటంటే ఒక ప్రయోగం లాగా చేశారు. ఆ ప్రయోగం మాత్రం వారు అనుకున్న దానికి సక్సెస్ అంటారు. ఎందుకంటే మనం వాళ్ళు ముందే చెప్పేశారు కాబట్టి మనకు ఆ సినిమాలోకి వెళ్ళేలోపే ఈ కథ ఇలా ఉంటుంది అనేది వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. సో మనకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఎండింగ్ వరకు. అది కామెడీగా చూస్తే మాత్రం ఈ సినిమా చాలా ఎప్పటికీ ఎంజాయ్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే సినిమాటోగ్రఫీ ఎలా ఉందండి? అంటే ఛాయాగ్రహణం, ఫోటోగ్రఫీ బాగుందా? బ్యానర్ వాల్యూస్ మన సునీల్ బలుసు గాను వీళ్ళందరూ కూడా హై క్వాలిటీ పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద బ్యానర్. ఈ వీళ్ళ ప్రాజెక్ట్ చాలా పెద్ద. ఆదిపురుషు లాంటి సినిమాలను కానీ వీటిని కానీ అంటే చేసినటువంటి ప్రాజెక్ట్. అంటే ప్రభాస్ చేసిన సినిమాలన్నీ కూడా దాదాపు వీళ్ళు కోఆర్డినేషన్ చేస్తారు. అటువంటి బ్యానర్లో వచ్చిందంటే ఆ క్వాలిటీ కానీ అక్కడ ఉన్నటువంటి అంత సినిమాటోగ్రఫీ కానీ ఈ సినిమాకు హైలైట్ అని చెప్తారు. సో మనం మల్టీప్లెక్స్ లోకి వెళ్ళినా కూడా ఆ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అంటారు? ఖచ్చితంగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమాని మాత్రం ఎక్కువ మనం మీమ్స్ ఈ మధ్యన వస్తుంటాయి మన ఖచ్చితంగా. నాకు తెలిసి నెక్స్ట్ 2 days తర్వాత ఎక్కువ మీమ్సే. దీంట్లో వందల తాలూకా అన్ని డబుల్ మీన్ డైలాగ్స్ కానీ ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం మీమ్స్ అంటే మెజారిటీ % అందరూ గూగుల్లో సెర్చ్ చేసుకునేది కూడా బ్రహ్మి అని కొడితే మీమ్స్ వస్తాయి. ఎక్కువ బ్రహ్మానందం నవ్వేవి, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవి. ఆ బ్రహ్మానందాన్ని బీట్ చేసే మీమ్స్ వస్తాయంటారు? అది ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని వాడారు. ప్రతి హావభావానికి ఒక హావభావం దానిలో ఉందంట. ఖచ్చితంగా ఉంది అది. ఎందుకంటే ఇది మనం చెప్పేది కదా, కొన్ని సీన్లు కూడా చెప్పినా కూడా అవి చూసి అవి వింటేనే ఎంజాయ్ చేస్తాం. మీరు చెప్తుంటేనే మా అందరికీ సినిమా చూడాలనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా సమ్మర్ స్టార్టింగ్ లో ఉన్నాం మనం. సమ్మర్ స్టార్టింగ్ లో ఒక కూల్ హిట్ టాలీవుడ్కి వచ్చింది అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసుకో ఎగ్జామ్స్ అన్ని అయిపోతుంటాయి. నెక్స్ట్ 10 days లో ఎగ్జామ్ అయిపోతాయి. వాళ్ళు టార్గెట్ కూడా కేవలం ఇప్పుడు సమ్మరే. ఆ సమ్మర్ టార్గెట్ చేసుకుంటూ వచ్చి ఎట్లాగా పెద్ద సినిమాలైనా కూడా గ్యాప్ ఉంది. సో మంచి టైమింగ్ వాళ్ళకు దొరికింది. మంచి ఈ సినిమాకి కూడా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఓవరాల్గా మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఆడియన్స్కి ఇది ఒక మంచి సబ్జెక్ట్ చెప్పొచ్చు. సమ్మర్లో ఇది అందరికీ అంటే ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి. లాజిక్స్ చూస్తే మాత్రం ఈ సినిమా నచ్చదు, కథను చూస్తే నచ్చదు. కథ, స్క్రీన్ ప్లే ఈ సినిమాలో చూడొద్దు. అది ఒక్కటే లేవు, ఆ 2 లేవు. మిగతా అన్నీ ఉన్నాయి దీంట్లో కావాల్సిన. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కావచ్చు, కామెడీ టైమింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా జనాలకి నచ్చుతుంది. ఓవరాల్గా 5కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు మీరు దీనికి? 2.5 రేటింగ్ ఇవ్వచ్చు ఓవరాల్గా. అంటే మనకున్న అంటే అన్నీ చూసుకొని అంటే హీరోలో పర్ఫార్మెన్స్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, సంగీతం కావచ్చు, ఇవన్నీ వేరే వేసుకుని డైరెక్షన్ కూడా ఆల్రెడీ ఆయనకున్న అనుభవం కూడా దీంట్లో చెప్పడం జరిగింది. కామెడీ టైమింగ్ కావచ్చు, హీరోయిన్ గ్లామర్స్ కావచ్చు, ఇవన్నీ యూత్కి సంబంధించినటువంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 5కి 2.5. కామెడీ టైమింగ్ లో మనం అంతకుముందు అతను యాక్షన్ హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఆయన విజయం దక్కలేదు. కానీ లాస్ట్ టైం మీరు చెప్పిన సామాజిక వర్గమైన హిట్ బాగా అయింది. ఆయన ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ టచ్ అంటున్నారు దీనిలో. కామెడీ టైమింగ్ శ్రీ విష్ణు బాగుందా? శ్రీ విష్ణు అంటే టైమింగ్ కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు చూడలేదు మన ఇప్పుడు మనం సామాజిక వర్గంలో ఎట్లా అయితే ఉంటుందో అదే టైమింగ్ ఇక్కడ ఉంటుంది. సో జనాలకి అది కనెక్ట్ అయింది. ఇప్పుడు కొత్తదనం అనేది చూపించగలడు. అంటే ఆయన వేరియేషన్. ఇప్పుడు ఒక సీన్ ని ఒక ఆర్టిస్ట్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఒక రకంగా చేస్తూ ఉంటుంది. ఆయన మాత్రం దీనికి సమపాలన న్యాయం చేశాడు. అదంతా కూడా ఎపిసోడ్స్
చూస్తేనే ఎంజాయ్ చేస్తాం. ప్రతి ఎపిసోడ్ ఉంటుంది దీంట్లో, ప్రతి ఎపిసోడ్ ఉంటుంది. దీంట్లో కూడా ఒక దయ్యంతో కూడా లవ్ స్టోరీ ఉంటుంది శ్రీ విష్ణుకి. దయ్యంతో లవ్ స్టోరీ అందుకే అంటున్నా, కథని చూడొద్దు మనం, కేవలం ఎంజాయ్ చేయాలి. వాళ్ళే చెప్పారు సినిమా. సో ఆ దయ్యంతో లవ్ స్టోరీ ఏంటి, అసలు తను ఇష్టపడుతుంటది. ఆ ముగ్గురులో శ్రీ విష్ణు పడుతుంది దయ్యం, ఎందుకు తను ఇష్టపడుతుంది అనేది చూడాలంటే మాత్రం స్క్రీన్ మీదనే చూడాలి. క్లైమాక్స్ ఎలా ఉంటుందండి? ఓవరాల్ గా కన్వీనియన్స్ గా ఉంటుంది, అందరికి సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది, సాడ్ గా క్లోజ్ అవుతుంది, కామెడీగా ఉంటుంది క్లైమాక్స్. అంటే అవుట్ అండ్ అవుట్ మొత్తం కామెడీ. అంటే ఈ మన కథలు ఎందుకంటే కథ లేదు, స్క్రీన్ ప్లే కూడా చూడొద్దు, కేవలం కామెడీ చూడాలనుకుంటేనే అంటే కామెడీ తోటే స్టార్ట్ అవుతుంది, కామెడీ తోటే ఎండ్ అవుతుంది. సో మన హిట్టా ఫట్టా ప్రోగ్రామ్ లో మరి ఓం బింబుషి హిట్టా ఫట్టా? ఆ ఓం విషయం మనం ఇంకొక విషయం చెప్పాలి. కితకితలు సినిమా మీరు చూసింటారు, దానికి ఇంకోటి 2.0 అంటే ఇదే ఈ సినిమాని. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆ దాంట్లో ఎట్లయితే సెటరికల్ గా ఎంటర్టైన్మెంట్ ఉంటుందో దీంట్లో కూడా సేమ్ అట్లే ఉంటుంది. దాంట్లో ఈవీవి గారి సినిమాలు అన్ని కూడా ఆల్మోస్ట్ మనకి ఎంటర్టైన్మెంట్ వేలోనే ఉంటాయి. ఇప్పుడు బెండప్పరావు ఆర్ఎంపీ కానీ, కితకితలు కానీ, తొట్టి గ్యాంగ్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ కామెడీ డ్రామా. దానికి 2.0 అంటే ఈ సినిమా చెప్పచ్చు. అంటే ఇప్పుడున్న మోడర్న్ కి ఏ విధంగా కావాలో అది చేశారండి, అది ఈ సినిమాలో లభిస్తుంది. సో ఈ మూవీతో పాటు మనకి ఇంకొక మూవీ వచ్చింది, అదే మీరు మాటల్లో ఇందాక విన్నాము, లైన్ మ్యాన్. ఈ లైన్ మ్యాన్ అనే మాట ఏంటంటే సామాన్య ఆడియన్స్లో 2 వర్డ్స్ గుర్తుకొస్తాయండి. ఒకటి లైన్ మ్యాన్ అంటే మనకి కరెంట్ పవర్ సప్లై చేసేవాళ్ళు కానీ, లేదు అంటే నీటి కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, లైన్ చూసుకునేవాళ్ళు లైన్ మ్యాన్ కానీ, లేదు అంటే గర్ల్స్కి లైన్ వేసేవాడు టైప్లో కానీ, ఈ రెండు యూత్కి ఎమ్మటే స్ట్రైక్ అవుతుంది. ఇంతకీ ఈ లైన్ మ్యాన్ ఎవరు? మీరు అన్నది ఆ లైన్ మ్యాన్ ఇవన్నీ కాదు, అయితే ఆయన లైన్ మ్యాన్ అంటే పవర్ లైన్ మ్యాన్. ఆ ఊర్లో ఒక జరిగినటువంటి గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక లైన్ మ్యాన్ అయితే ఆ ఊరికి కరెంటు లేకుండా కొన్ని రోజులు గడుపుతుంటారు అనమాట ఊళ్ళో. ఒక దీంట్లో జయశ్రీ అని కన్నడ సీనియర్ నటి, ఆమె అన్ని బీజయశ్రీ అన్ని సినిమాలో నటించింది. ఆమె చాలా ఫేమస్. ఆమె చుట్టూ కథ జరుగుతుంది. ఆమె బర్త్డే సందర్భంగా అందరూ ఏదో గొప్పగా చేయాలనుకుంటారు, ఎందుకంటే 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికినటువంటి ఒక ముసలావిడిగా చూపించే క్యారెక్టర్ అనమాట. ఆ బర్త్డే తర్వాత కరెంట్ లేకుండా ఉంటుంది. దాని కారణం ఏంటి, తర్వాత కరెంట్ వచ్చిందా లేదా, ఎందుకు తీయాల్సి వచ్చింది, అంటే లైన్ మ్యాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, లైన్ మ్యాన్ జీవితం ఎలా ఉంటుంది అనేది చూపించారు. సేమ్ అదే ఆలోచన. ఎందుకంటే మనం ఒక 5 మినిట్స్ పవర్ లేకపోతే ఎలా ఉంటాం, ఇరిటేషన్. అలాంటిది కొన్ని రోజులు పవర్ లేకుండా ఆ ఊరు ఉండాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఉండాల్సి వస్తుంది అంటే ఆ లైన్ మ్యాన్ కీలకంగా ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే కరెంట్ లేకుండా ఊరంతా నిర్ణయం తీసుకున్నాడు. సామాన్యంగా ఒక చిన్న 5 నిమిషాలు మనకు కరెంట్ పోతేనే కరెంట్ తీసినండి ఆ నుంచి ఆహా వరకు బూతులు తిట్టుకుంటారు కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ చూసే టైంలో కానీ, లేదంటే సినిమాలు చూసే టైంలో కానీ పవర్ ఒక 2 నిమిషాలు పోతే కానీ ఆ నుంచి అమ్మహా వరకు బూతులు తిట్టుకునే ఆడియన్స్ కూడా కొంతమంది ఉంటారు. అలాంటి లైన్ మ్యాన్ యొక్క జీవితం ఎందుకు ఉంటుంది, అతను ఎందుకు ఆ సినిమా తీయాల్సి వచ్చింది పవర్ అనే దాన్ని బేస్ చేసుకుని సినిమా. ఎందుకంటే అది మనం మెయిన్ సోల్ సినిమాకి సంబంధించింది. సో అది ఏంటంటే స్క్రీన్ మీదే చూడాలి. అలాంటిది దాన్ని ఏంటంటే అంటే గ్రామీణ నేపథ్యంలో ఇప్పుడు ఖమ్మం జిల్లాలో, ఇది ఖమ్మం జిల్లాలో సత్తెనపల్లి అనే గ్రామంలో జరిగినటువంటి మనకు అక్కడ కథాంశం ఉంటుంది యాక్చువల్గా. అయితే ఈ త్రిగుణ్ అంటే ఇప్పుడు అరుణాదిత్య, అసలు యాక్చువల్ హీరో పేరు త్రిగుణ్. ఆయన అసలు పేరు అరుణాదిత్య, త్రిగుణ్ గా పేరు మార్చుకున్నాడు. అయితే అతను కన్నడంలోనూ ఇటు తెలుగులో కూడా ఒకే టైము ఈ సినిమా రిలీజ్ అయింది యాక్చువల్గా. సో అతను అక్కడ ఇండస్ట్రీలో ఎంటర్ చేస్తూనే ఇక్కడ చేశాడు. అయితే అక్కడ మిక్స్డ్ ఆర్టిస్టులు కూడా దీంట్లో యాక్ట్ చేశారు. అంటే గ్రామీణ నేపథ్యంలో ఆ పవర్ మెన్ తోటి ఎలా ఉంటాడు అంటే లైన్ మెన్ తోటి ఎవరెవరు కనెక్ట్ అయ్యి ఉంటారు, ఏ విషయాలు కనెక్ట్ ఉంటాయి, ఆ గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి రకరకాల భిన్న వయసులు, భిన్న వ్యక్తిత్వాలు ఇవన్నీ ఆ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. సో మన ఫస్ట్ హాఫ్ అంతా కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ జరుగుతుంది. ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేసి పవర్ వెళ్ళిపోతుంది. ఆ పవర్ ఎందుకు పోయింది, దానికోసం లైన్ మ్యాన్ స్టోరీ బేస్డ్. దీనికి అవార్డ్స్ కూడా రావడం జరిగింది యాక్చువల్గా ముందే. అంటే ఈ సినిమా రిలీజ్ కాకముందుకే కొన్ని స్క్రీనింగ్స్ లో వీళ్ళు అప్లై చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇది వచ్చింది. ఎందుకంటే గ్రామీణ నేపథ్యంలో ఒక లైన్ మ్యాన్ అంటే ఆ జీవితాలు ఎదురపడి పవర్ తోటి మనుషుల జీవితాలు ఎలా ఉంది, ఎలా కనెక్ట్ అయిపోతారు, అవన్నీ కూడా దీంట్లో చూపించే ప్రయత్నం చేశారు. ఆ సినిమా చూస్తే ఆ పవర్ ఇంపార్టెన్స్ కూడా మనకు బాగా తెలుస్తుంది.
పవర్ ఏంటి, మనం వృధాగా ఎందుకు వేస్ట్ చేస్తాం, ఇలా చేస్తాం అంటే మనం అవన్నీ కూడా ఒక ఊరు ఒక నిర్ణయం తీసుకుంటుంది. పవర్ లేకపోయినా బతికేద్దాం అనుకున్న నిర్ణయాన్ని తీసుకొస్తుంది. అంటే అంత ఇంపార్టెంట్ ఆ సినిమా చుట్టూ తిరుగుతుంది అనమాట. అవి ఇటువంటి ఆ ట్విస్ట్ ఏందో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద చూడాలి. హీరోయిన్ కాజల్ కుందేరి యాక్టింగ్ ఎలా ఉందండి దీనిలో? అంటే దీంట్లో కేవలం ఓన్లీ లైన్మెన్ చుట్టూ తిరుగుతుంది. లైన్మెన్ బి జయశ్రీ. ఇప్పుడు మొత్తం కూడా ఆ ముసలావిడ ఆవిడ చుట్టూ క్యారెక్టర్ తిరుగుతుంది, లైన్మెన్ హీరో చుట్టూ. ఆమెకు 100 ఏళ్ళు పూర్తయితాయి. ఆమె అందరికి కూడా ఇట్లా ప్రసవాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఊర్లలో. దాదాపు అటువంటి వ్యక్తి చుట్టూ ఆ బర్త్డే చేయాలనుకుంటుంటారు. ఆ క్రమంలో అంతా చుట్టూ ఆమె చుట్టూ తిరుగుతుంది. అంటే హీరో అండ్ బి జయశ్రీ చుట్టే కథ తిరుగుతుంది. హీరోయిన్ కేవలం ఆమెకి హీరోయిన్ పాత్ర ఉండాలి కాబట్టి ఆ కనెక్షన్ కోసం పెట్టారు తప్ప మిగతా అంతా వీరి చుట్టే తిరుగుతుంది కథ అంతా కూడా. అంటే ఓవరాల్ గా ఈ సినిమా డైరెక్టర్ రఘు శాస్త్రి సక్సెస్ అయ్యారంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే వ్యక్తి ఒక భావాలు అక్కడ గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి విధానాన్ని కావచ్చు, అంటే అటు తెలుగు ఆడియన్స్ కన్నడ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఇది మన సినిమా చూస్తే ఆ ఫేసెస్ చూస్తే తప్ప మిగతాదంతా కూడా అరే మన ఊర్లో జరిగింది, మన ఇంట్లో జరిగేది, మన ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్. బయోలింగ్వెల్ మూవీ అండి ఇది? బైలింగ్వెల్ మూవీ, కన్నడ అండ్ తెలుగు. అంటే మన ఇంకో విషయం ఏంటంటే బైలింగ్వెల్ అంటే మన ప్రతి సినిమా కూడా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. యాక్చువల్ గా ఎట్ ఏ టైం రిలీజ్ చేస్తేనేమో డబ్ చేసేవాళ్ళు, ఇప్పుడు బయోలింగ్వెల్ మూవీకి ప్రాధాన్యత ఎక్కువ జరుగుతుంది. అయితే ఎట్ ఏ టైం రిలీజ్ చేస్తే పానేమో అంటున్నారు. లేకపోతే మన తెలుగు ప్రతి సినిమా కూడా హిందీలో, కన్నడలో, తమిళ్లో కనెక్ట్ అవుతున్నాయి. ఏ సినిమా అయినా సరే సంబంధం లేకుండా. ఇక్కడ ఆడని సినిమాలు కూడా పక్క రాష్ట్రాల్లో ఆడుతున్నాయి. అసలు ఊహించని విధంగా చాలా సినిమాలు కూడా హిట్ అయిన సందర్భాల్లో మనకు రిజల్ట్ కనబడుతుంది. సో జనాల్లో అంటే ఆ డైరెక్టర్ కూడా అతను రెండు రఘుశాస్త్రి కూడా కన్నడ ప్రేక్షకులకు తెలుగు దగ్గరగా మన అన్ని కూడా సౌత్ ఇండస్ట్రీ అంటే సేమ్ దగ్గరగా ఉంటాయి అందరి సంబంధించినటువంటి ఒక మలయాళం తప్ప మిగతా అన్ని అభిరుచుల అలవాట్లు మాత్రం దగ్గర ఉంటాయి. సాంగ్స్ ఎలా ఉన్నాయి సార్ దీనిలో? అంటే మణికాంత్ అని మ్యూజిక్ డైరెక్టర్ దీనికి వర్క్ చేశారు. ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయండి? బాగున్నాయి. సినిమాకి హైలైట్ అవే చెప్పాలి. అంటే అవి స్టోరీ ఇంక్లూడింగ్ గా ఉంటాయి. స్పెషల్ గా ఐటమ్ సాంగ్స్ లాగా లేకపోతే అట్లా లేకుండా ఆ స్టోరీతో పాటు వెళ్ళేటువంటి ఉంది. అయితే హీరో గురించి చెప్పుకోవాలి దీంట్లో క్యారెక్టర్. ఎందుకంటే ఇలాంటి ఆయన చాలా పాష్ క్యారెక్టర్లు చేసినటువంటి వ్యక్తి. కాకపోతే ఒక లైన్మెన్, ఒక సాధారణ లైన్మెన్ గా ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు అనేది మనం చూపించారు. మనం చూస్తుంటాం కదా, కాకి డ్రెస్ వేసుకొని ఒక సామాన్య లైన్మెన్ ఎలా ఉంటాడు అనేది అతను దానికి న్యాయం చేశాడు. యాక్చువల్ గా అది మనం చూస్తున్న కొద్దీ ఒక హీరోని చూస్తున్నట్టు, ఒక సినిమా చూస్తున్నట్టు కాకుండా ఒక సాధారణ మన ఇంటి ఎదురుగా ఉన్న లైన్మెన్ చూసినట్టు. అతని జీవితం, అతని ఇంట్లో ఒక తల్లిదండ్రులు, అతని క్యారెక్టర్ అలా ఉంటుందండి. అంత క్యారెక్టరైజేషన్ ఆ ఊరి వాళ్ళతోటి లైన్మెన్ ఎవరెవరితో మనకు అందరికి క్లోజ్ అసోసియేషన్ ఉంటుంది కదా. ఆ లైన్మెన్ ఊర్లో ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతనితో చుట్టే జరుగుతుంది. సినిమాలో చూస్తున్నప్పుడు మనకు ఒక సెట్ వేసినప్పుడు క్యారెక్టర్స్ దానిలో తిరిగాడుతున్నట్టు ఉంటుందా, లేదంటే నిజంగా ఒక గ్రామంలో మనం వెళ్తున్నట్టు వ్యూ ఉంటుందా? అంటే ఈ మధ్య కాలంలో మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, అదొక సెట్ లాగా అనిపిస్తుంది మనకి. మనం అనకూడదు, ఆచార్య మూవీ చూసాం. ఆచార్య మూవీ చూస్తుంటే అదొక విలేజ్ బ్యాక్డ్రాప్లో విలేజ్ లాగా అనిపించదు మనకి, ఒక సెట్ వేసినట్టు అనిపించింది. అదే రంగస్థలం చూస్తే మనం అదొక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లాగా అనిపిస్తుంది మొత్తం. అలా డిఫరెన్స్ ఏమైనా ఉందంటారు దీనికి? అంటే డిఫరెన్స్ ఉంది. అయితే అదొక వేరే సబ్జెక్టు, అట్లాంటిది లేదు. అంటే వేరే విలేజ్లో చేశారు. అక్కడ ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి విలేజ్ బ్యాక్గ్రౌండ్ చేశారు. ఎందుకంటే పెద్ద సినిమాల కంటే బడ్జెట్ ఉంటుంది, వాళ్ళు సెటిల్ అయ్యడానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి లాంటి వ్యక్తి ఏదైనా ఊరికి వెళ్ళిపోయి చేస్తే ఇప్పుడు పెద్ద స్టార్స్ కి, ఇప్పుడు ప్రభాస్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా సెట్ చేయాలి. లేకపోతే షూటింగ్ చేసుకోలేరు. ఎందుకంటే లక్షల మంది, కోట్ల మంది వచ్చి ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి సరిపోతుంది, కంట్రోల్ చేయాలి. అందుకే వీళ్ళకి సెటిల్ వేస్తారు. అయితే అది డైరెక్టర్ కానీ ఒకప్పుడు ఇప్పుడు చెన్నై టైంలో, ఆ టైంలో కూడా చెన్నైలో కొన్ని సెట్స్ వేసేవాళ్ళు, కొన్ని ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు సినిమా డైరెక్ట్గా మీకు విలేజ్లో తీసినవి కూడా ఉన్నాయి. ఆ రోజులకి ఈ రోజులకి తేడా ఏమైనా ఉందంటారా? ఏం లేదు. అంటే ఇప్పుడు ఇంకా ఈజీ అయింది. అప్పుడంటే పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే విలేజ్ కావాలంటే మనకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కానీ అప్పట్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే దూరం ఇది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ దగ్గరగా ఉంది కదా. కావాలనుకుంటే మనకు చాలా స్టూడియోస్ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు ఉంది, అవన్నీ కూడా. అయితే వీళ్ళకి డైరెక్ట్గా ఊరికి వెళ్ళారు. ఇప్పుడు కన్నడ విలేజ్ అయితే ఉందో దాంట్లో అక్కడ విలేజ్లో అన్ని అట్మాస్ఫియర్ చూపించారు. ఆ ఇల్లు అన్నీ కూడా ఈ చిన్న సినిమాకు సెట్ వేసేంత సినిమా ఉండదు. అంటే వాళ్ళ బడ్జెట్ అంతా కూడా 5 కోట్ల లోపు 3 కోట్ల లోపు ఉంటుంది. వాళ్ళు సెట్ వేస్తే 10-15 కోట్లు కూడా దాటి ఉంటుంది. సో
న్యాచురల్గా వెరీ న్యాచురల్గా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. మీరు బలగం చూసారు కదా, అవును. ఆ బలగం అయితే ఎట్లా అక్కడ న్యాచురల్గా ఉంటుందో అదే తాలూకు విధానం యాస ఏది ఉందండి? యాస తెలంగాణ యాస. ఎందుకంటే ఖమ్మం జిల్లా సత్తెనపల్లి జరిగినటువంటి కాబట్టి డబ్బింగ్ అవ్వచ్చు అంతా కూడా తెలంగాణ యాస. ఆల్మోస్ట్ ఫిదా దగ్గర నుంచి తెలంగాణ యాస తీసుకున్న ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అయింది సినిమా అంటూ లేదు. అంటే ఆంధ్ర అయినా తెలంగాణ పక్క రాష్ట్రాలైనా అన్ని దగ్గర ఆడుతుందనే చెప్పుకోవాలి. ఇక దీనికి సంబంధించి మ్యూజిక్ సినిమాటోగ్రఫీకి సంబంధించి శాంతి సాగర్ గారు, శాంతి సాగర్ కదా, ఎలా ఉంది సార్ అది? ఆయన ఈ సినిమాకి ప్లస్ అదే చెప్పాలి. ఎందుకంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ చూపించాలంటే మనం అనుకోవచ్చు ఆ అందాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి న్యాచురాలిటీ చూపించాలంటే ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ యొక్క పనితనమే బాగుండాలి. లేకపోతే ఆ సినిమాకు ఇతను ఎవరు చేశారు అనేది మనం ఉంటుంది. సో అది న్యాచురల్గా చూపించడం కావచ్చు, ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ తీసుకోవడం అంటే ఒక డైరెక్టర్ ఎంత వాల్యూ ఉంటుందో ఆ సినిమాటోగ్రఫీ కూడా. ఓవరాల్గా ఈ సినిమాకి 5 మార్క్స్కి ఎన్ని ఇస్తారు మీరు? మనం 2 ఇవ్వచ్చు అండి. యాక్చువల్గా 2 ఇవ్వచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉండకుండా సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి మంచి అవార్డులు వచ్చింది కాబట్టి మనం 2 ఇవ్వచ్చు. బట్ కానీ ఈ సినిమా మాత్రం ఎంటర్టైన్మెంట్ అనేది కొంత తక్కువ ఉంది కాబట్టి మనం 2 ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ కి. ఓకే, ఓవరాల్ గా ఈ సినిమా కూడా హిట్ కింద లెక్కేసుకోవచ్చా? ఖచ్చితంగా యావరేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమాలో 2 యావరేజ్ అని చెప్పొచ్చు. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల కోసం మంచి మీ యొక్క రివ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇది వాటి హిట్ ఆఫ్ ఫట్టా. 2 సినిమాలు అయితే మనకు ఉన్నాయి. ఒకటి ఓం భీమ్ బుష్, రెండోది లైన్ మ్యాన్. 2 సినిమాలు కూడా బాగున్నాయి. మీకు కామెడీ ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఓం భీమ్ బుష్ చూడాల్సిందే. మరి ఇది వాటి హిట్ ఆఫ్ ఫట్టా. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.